హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 35th వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా అన్ని వీడియోస్ లాగా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. మనందరికీ రెండు ధర్మాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే, ఒకటి స్వధర్మం, రెండవది సనాతన ధర్మం. స్వధర్మాన్ని మనం అనుసరించాలి. స్వధర్మం అంటే ఏమిటంటే, మనకు ఏదైతే కర్తవ్యం ఉన్నదో, మనము చేయవలసిన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో దాన్ని నిర్వర్తించటమే స్వధర్మం అంటారు. అవి నిర్వర్తించాలి. స్వధర్మంలో ఉన్న కార్యాలన్నింటినీ మనం నిర్వర్తించాలన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారండి, భగవద్గీత చదివితే బాధ్యతలను వదిలేసి వెళ్ళిపోతారేమో అని అంటూ ఉంటారు కదా. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, అయ్యా, నీకు ఏదైతే బాధ్యత ఉన్నదో దాన్ని నిర్వహించు అని చెప్తున్నారు. అలాగే అర్జునుడు కూడా చెప్పారు కదండి. అర్జునుడు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను, యుద్ధం చెయ్యను, వాళ్ళందరూ నా బంధువులు అని, చేయను అని గాంధీవాన్ని కింద పడేశారు కదండి. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఇది నిర్వర్తించవలసిన బాధ్యత నీది, ఇది స్వధర్మం, నీ యొక్క స్వధర్మాన్ని త్యజించాల్సిన అవసరం లేదు, నువ్వు కంపల్సరిగా నిర్వర్తించాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించారు. నిజంగా భగవద్గీత చదివిన వాళ్ళు ఏమర్థం చేసుకుంటారో తెలుసా అండి, వాళ్ళు ప్రతి విషయంలో చాలా బాధ్యతగా ఉండటం నేర్చుకుంటారండి. భగవద్గీతను చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలా ఉండాలో అలా ఉండగలుగుతారు. భగవద్గీత చదివితే జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, అలాంటివి ఏమి ఉండవండి. భగవద్గీతలో అంతా మన జీవనానికి సంబంధించినవే ఉంటాయి. మన ధర్మమైన జీవితాన్ని ఎలా కొనసాగించాలో అవన్నీ నియమాలు, అవన్నీ భగవంతుడు అర్జునుడి ద్వారా మనుజుడికి తెలియజేస్తున్నారన్నమాట. 41వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైన ఉపదేశం చేస్తున్నారండి. ఈ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. నేహాభిక్రమణాసూస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వధర్మం, సనాతన ధర్మం ఎటువంటిదంటే, అర్జునుడి యొక్క స్వధర్మం ఏమిటండి, ధర్మాన్ని కాపాడటం, రక్షించడం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.